శ్రీమాత్రే నమః అండి. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నా ఛానల్కి స్వాగతం. మీరందరూ నన్ను ప్రోత్సహించి నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు. మీరు కోరినట్టుగా నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో మనం పూజ చేస్తాం. అందుకుగాను ఏ రోజు అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, తర్వాత మహాలక్ష్మిగా, తర్వాత గాయత్రి మాతగా, అన్నపూర్ణగా, లలితా పరమేశ్వరిగా, అలాగా ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అలంకారంతో మనం అష్టోత్తరంతో పూజ చేస్తాం కదా. దానికి గాను నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి శ్రీ సూక్తి విధానంగా పూజా విధానము, అష్టోత్తరము, మంగళహారతి చక్కగా మీకు వివరిస్తాను. ఆ విధంగా పూజ చేసుకుని అమ్మవారి తలక అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుతాం. అయితే అందరికీ ప్రతి సందేహాలు వస్తూ ఉంటాయి. అంటే కలిసి పెట్టాలా, కలిసి లేకుండా పూజ చేయకూడదా? అంటే కలిసి అంటే కలశ స్థాపన అంటే చాలా నియమనిష్టలతో కూడుకున్నది. కాబట్టి మనము కలశ స్థాపన ఈ 9 రోజులు చేయలేం. ఇది ఏంటంటే ఈ నవరాత్రులు చేసిన వాళ్ళు మనకి పెద్ద పెద్ద ఆలయాల్లోని గట్టా చేస్తారు. లేదా పూర్వం నుంచి ఆచారం వచ్చిన వాళ్ళు కూడా ఈ నవరాత్రులు పాడ్యం తేదీ నాడు కలశ స్థాపన చేసి మళ్ళీ దసరా ఆ రోజు రాజరాజేశ్వరి మాతతో పూజ పూర్తి చేస్తారు. కానీ మనము అలాగా ఆ నియమనిష్టలతోనే అంతగా చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవి పంచరాత్రులు చేస్తారు. అంటే మూల పూజ షష్ఠి నుంచి చేస్తారు. లేదంటే త్రిరాత్రి సప్తమి, అష్టమి, నవమి త్రిరాత్రి పూజ చేస్తారు. లేదా ఆ ఒక్కరోజు కూడా అమ్మవారికి ఉదయం పూజ చేసేస్తారు. మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే కలశ స్థాపన చేయకుండా పూజ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. మన పూజా మందిరంలో అమ్మవారి స్వరూపాలు అనేకం. అమ్మండి, అమ్మ దయ ఏ స్వరూపంగా కొలిచినా మనము భక్తి ప్రధానంగా కొలివచ్చు. లలిత ఫోటో అవ్వచ్చు, లక్ష్మీదేవి, దుర్గాదేవి, గాయత్రి మాత ఏ స్వరూపంగా అయినా సరే ఒక ఫోటో పెట్టుకోండి. ఆ ముందు చిన్న పళ్ళి వెండి కానీ ఇత్తడి కానీ పళ్ళెం పెట్టుకొని అందులో చిన్న అమ్మవారి స్వరూపా నుంచి కుంకుమ అందులోనే పూజ చేస్తే మిగతా అంతా అవ్వదు. పూజ అంతా మిగతా మనకి అమ్మవారికి సింహాసనం ఉంటే సింహాసనంకి, మిగతా చిత్రపటాలకి పూజ చేస్తూ కుంకుమ పూజ మాత్రం అందులో చేసుకుంటే చక్కగా ఈ 9 రోజులు చేసిన కుంకుమ మనం పూజ చేసిన కుంకుమ చక్కగా ప్రతిరోజు మనం ధరించి ఇంటికి వచ్చిన ముత్తైదులకు చక్కగా పెట్టుకోవచ్చు. దానివల్ల మనకి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని పొందుతారు. దానికి గాను నేను ముందుగా మనము గణపతి పూజ చేయాలి కదా. ఈ గణపతి పూజ చేసేసి నేను డిస్క్రిప్షన్లో ఉంచాను. అది మీరు ఆ పూజా విధానం ముందు గణపతిని పూజ చేసి, అంటే మనకి ఈ 9 రోజులు ఉదయం సాయంత్రం శుచిగా ఎవరికి ఏవి నచ్చితే ప్రసాదాలు చేసుకోవచ్చు. ఏమి తప్పులేదు. వడపప్పు పానకం మాత్రం పెట్టండి. అయితే ఈ నవరాత్రుల్లో ఉన్న మహా విశేషం ఏంటంటే బాలా పూజ, తర్వాత సువాసిని పూజ. ఏ రోజైనా సరే అమ్మవారు బాలాస్వరూపంగా వస్తుందట మన ఇంటికి. అలాగా మీ చుట్టుపక్కల ఉన్న మీరు ఎవరైనా చుట్టాలున్న చిన్నపిల్లలు 9 రోజుల్లో ఏదో ఒక రోజు 9 సంవత్సరాల లోపు పిల్లలకి బాలా పూజ చేయాలి. అలాగా సువాసిని పూజ ఎప్పుడైనా ఎవరికైనా చక్కగా ముత్తైదులకి చేసుకోవచ్చు. దానివల్ల అమ్మవారు ఎక్కువగా సంతృప్తి చెందుతుందట. అది అందువల్ల ఏదో ఒక రోజు చక్కగా చేసుకోవచ్చు. లలిత పారాయణలు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం సహస్రంతో చేయాలంటే అంత టైం ఉన్నవాళ్ళు సహస్రంతో చేసుకోవచ్చు. ప్రతిరోజు సహస్రంతో కుంకుమ పట్టుకొని మన పూజ అంతా అయిపోయాక ఆ లలితా సహస్రనామాలు చదువుకొని మీ ఇష్టం ఖడ్గమాలు చదువుకోవచ్చు. ఎంత చదువుకున్నా మన టైము, మన భక్తి అంతే. ముందు మన పతిదేవుల తాలూకా ఆయన తాలూకా ఆశీర్వచనాలు, ఆయన తాలూకా అనుమతి తీసుకుని మనం పూజ ప్రారంభించుకోవచ్చు. ముందు వినాయకుడి పూజ ప్రారంభించుకొని ఈ చీర పెట్టాలి, ఈ రంగు చీర పెట్టాలి, లేదా అంటే ఈ ప్రసాదమే పెట్టాలి అని లేదు.
ఏదైనా మనము ఉల్లి వెల్లుల్లి అవి ఎలాగూ పెట్టరు. ఆ రెండు కాకుండా ప్రసాదాలు మనం చక్కెర పొంగల్ పెట్టచ్చు, పరమాన్నం పెట్టచ్చు, చిత్రాన్నం పెట్టచ్చు, దద్దోజనం పెట్టచ్చు. ఇలాగా సాత్వికమైన ఆహారాన్ని అమ్మవారికి మనము అదే రాత్రి అయితే శనగలు ఉడికించి సాతాళించి పెడతాము. లేదంటే అటుకులు, పాలు అటుకులు వేసి పెట్టచ్చు. లేదా అంటే సగ్గుబియ్యం పాయసం పెట్టచ్చు. ఇంకా మనకి ఏ ఓపుకుంటే పాలగుండ దొరుకుతుంది, ఆ పాలగుండ తిమ్మనం పెట్టచ్చు. ఇలా ఏవైనా సరే మనము శుచిగా శుభ్రంగా మడిగా పెట్టుకోవచ్చు. మరొకటండి, మనకి తెలియని విషయం చాలామందికి ఏంటంటే కొత్త బట్టలు కానీ మంగళకరమైన వస్తువులు కానీ మనం ఎవరైనా వస్తే ఇదిగో చూడండి చూడండి అని మనం ఏం చేస్తాం, మంచం మీద పెట్టేస్తుంటాం. అలాగా మంచము అది అపవిత్రము కాబట్టి మంచం మీద పెట్టింది ఏది కూడా అమ్మవారికి సమర్పించకూడదు. మన కుర్చీలో పెట్టండి, లేదా అంటే మిగతా వచ్చి చూపించండి సోఫాలే. కానీ మనకి ఏంటంటే బెడ్రూమ్లో పెట్టుకుంటూ ఉంటాం. బీరువా పక్కనే బెడ్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్లో బీరువా పక్కన మంచం ఉంటుంది. బీరువాలో కొత్త చీరలు గట్రా తీసి బెడ్రూమ్లో పెట్టి రెండు చూడండి అంటాం. కానీ అలా చేయకూడదు. మనం ముఖ్యంగా మహిళలు ఆతృతతో మాట చేస్తాం. తెలియక చేసినవే ఇవన్నీ, తెలిసి ఎవరు ఏం చేయం కదా. అంటే ఈ 9 రోజులు ఏంటంటే వీలైన వాళ్ళు 9 జాకెట్ ముక్కలు తెచ్చుకొని అమ్మవారికి వస్త్రం అన్నప్పుడు సమర్పించుకొని, ఆభరణం ఉన్నప్పుడు గాజులు సమర్పించుకొని, మీ శక్తి కొలది అది ఆ రోజు ఏ ముత్తైదుగా మన ఇంటికి వస్తే ఆ ముత్తైదుకి బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలంతో పాటు ఈ రవికి గుడ్డ ఇచ్చి ఆ అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడ తాలూకు ఆశీస్సులు పొందడం. అలాగ చక్కగా అమ్మవారికి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అమ్మ ఈ 9 రోజులు నీ తాలూకా పూజ చేయాలని సంకల్పం అవుతుంది. నాకు ఆ శక్తిని ప్రసాదించు తల్లి. ఎలా చేయాలో నాకు తెలియదు, నువ్వు అమ్మవు కదా, నా చేత చేయించే భాగ్యాన్ని నువ్వు ప్రసాదించు, నీదే భారం అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని చక్కగా ఉదయం ఏ రోజైతే ఆ రోజు ఆవిడకి పూజా విధానం మీ ఇష్టం. ఉదయం తినచ్చా తినకూడదా, ఇప్పుడు అందరికీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా, షుగర్లు బీపీలు సాధారణంగా ఉంటున్నాయి కదా. అవి కాకుండా మేము ఉండొచ్చు అంటే ఉదయం చక్కగా కాఫీ తాగు, లేకపోతే అంటే మధ్యాహ్నం ఏమో మనం ఏదైతే ప్రసాదం పెడతామో మహానైవేద్యం వీలైతే పెట్టచ్చు. లేనప్పుడు మనం ఏది పెడతాం అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా, పులగమో పులిహారో చక్కెర పొంగల్ ఏదో అది తినేయవచ్చు. దాంతోపాటు మనం భోజనం చేసేసి రాత్రికి పలహారం చేయొచ్చు. ఆ పలహారం ఏంటంటే మురుము పులిహార చేసుకుంటాము, అటుకులు పులిహార చేసుకుంటాము, అటుకులు అయితే ఇవి అవే మనం తినవచ్చు, అట్లు చేసుకోవచ్చు. ఏది చేసినా అమ్మవారికి నివేదన చేసుకుని చక్కగా మనం స్వీకరించవచ్చు. నియమాలు మంచం మీద పడుకోవచ్చా పడుకోకూడదా, ఇలా ఆ 9 రోజులు అంటే నియమం ప్రకారంగా ఏంటంటే చెప్పాను కదా, ఉల్లి వెల్లుల్లి తినకూడదు. మనం ఎలాగో దిగును పడుకునే స్థితి కాదు ఇవాళ రేపు, కాబట్టి తప్పదు. అమ్మ నన్ను క్షమించు, నా శక్తి కొలది ఇవే నేను చేయగలనని ముందే అమ్మకి మనము నివేదించుకుంటాం కదా, చెప్పేసుకుంటాం. కాబట్టి అమ్మ ఏమీ చేయదండి. భక్తి శ్రద్ధలతో అమ్మకి మనస్ఫూర్తిగా చెయ్యాలనే సంకల్పంతో మనం చేసుకుందాము. చక్కగా అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనందరం పొందుదాం. ఎందుకంటే ఒకరోజు ఇది కాదు కదా, వరలక్ష్మి వ్రతం అంటే ఒకరోజు, శ్రావణ మంగళం అంటే ఒకరోజు. ఇది 9 రాత్రులు 9 రోజులు చేయాలి చక్కగా. మధ్యలో ఏమైనా ఆటంకాలు గట్టా వస్తాయి అంటేను సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకుంటారు. ఒకవేళ వస్తే మనం ఏం చేస్తాం, మగవాళ్ళ చేత దీపం పెట్టేసి ఒక పండు ఫలం నైవేద్యం పెట్టి చక్కగా 5వ రోజున తలంటి స్నానం చేసి మళ్ళీ మీరు పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే మనం ప్రాణప్రతిష్ఠ గట్టా చేయం కదా, ఒక కలశ స్థాపన చేస్తేనే ప్రాణప్రతిష్ఠ చేయాలి. మిగతా వాటికి మనము మామూలుగా అమ్మవారి చిత్రపటం పెట్టుకుని చక్కగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి తెలియదా మన తాలూకు సాధక బాధకాలు అన్నీ ఆవిడకి తెలుసు. ఆవిడ ఒక అమ్మే కదా, అందువల్ల ఎలాంటి సంశయాలు గట్టా లేకుండా చక్కగా ఈ విధంగా పూజ చేసుకుని అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొంది చక్కగా దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని సత్సంతానాన్ని మనం పొందుతూ చక్కగా 10 కాలాల పాటు చాలా ఆనందంగా హాయిగా మనందరం ఉండాలని అమ్మవారిని కోరుకుందాం. అందరికీ శ్రీమాత్రే నమః అండి. ఇప్పుడు ఈ మనము పూజ
ఎలాగా చేయాలా ఏంటా అనేది శ్రీ సూక్తి విధంగా అమ్మగారికి పురుషులైతే ఇప్పుడు విష్ణుమూర్తికి, సత్యనారాయణ స్వామి వారికి ఇలాంటి పూజలు ఏంటంటే పురుష సూక్త ప్రకారంగా చేస్తారు పూజ. అదే మన లక్ష్మీదేవికి, వరలక్ష్మీదేవికి ఈ నవరాత్రులు అమ్మవారి స్వరూపాలకి మనం శ్రీ సూక్త విధానంగా పూజ చేయాలి. ఆ విధంగా మనము ఈరోజు నేను అమ్మవారి అలంకారం బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంతో మనం ఈరోజు ప్రథమ రోజు ప్రారంభిస్తాం కాబట్టి మనము ఈరోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారికి మనం చక్కగా పూజ చేసుకుందాం. మనం ఏంటంటే ఈ నవరాత్రులకి పాత అంటే మనం వాడిన పసుపు కుంకుమ అక్షతలు అవి కాకుండా మనం ముందు రోజే చక్కగా మంచి రోజు చూసుకుని ఒక 100 గ్రాముల పసుపు, ఒక 1/4 కేజీ కుంకుమ చక్కగా తెచ్చుకొని ఉంచుకొని జాకెట్ ముక్కలు, గాజులు అన్నీ కూడా మనం అంటే మనసు సంకల్పంతో చక్కగా తెచ్చుకుని భద్రపరుచుకుని పుష్పాలు, ఆ తర్వాత గంధము అవన్నీ చక్కగా శుభ్రంగా ఉంచుకుని తడిపి ఆరవేసిన బట్టలు కానీ లేకపోతే కొత్త చీరైనా కట్టుకుని చేయొచ్చు. ఏ రోజుకు ఆ రోజు నేను వాడిన చీర ఇవాళ కాకుండా ఆ రాత్రి ఆరవేసి మళ్ళీ మర్నాడు ఉదయాన్నే అది చక్కగా ధరించి పూజ చేసుకోవాలి. అంటే ఇలాంటివి అంటే అందరికీ తెలుసండి, కానీ చెప్పవలసిన ధర్మం నాకున్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విధంగా మనం పూజ చేసుకుని చక్కగా అమ్మవారి తాలూకా అనుగ్రహాన్ని పొందుదాం. ఇంకా పూజలోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలుసు 2 కలశ పాత్రలు పెట్టుకోవాలి, పళ్ళు ఉంటే ఫలాలు పెట్టుకోవాలి. ఆ రోజు ఏదో పులగము, పరమన్నం, నైవేద్యం పెట్టుకుంటాము. తర్వాత వడపప్పు, పానకం పెట్టుకుంటాము. అన్నీ దగ్గరగా పెట్టుకుని మన బ్రహ్మముహూర్తంలో అయితే ఎలాంటి ఇది డిస్టర్బెన్స్ ఉండదు, మన ఆటంకాలు ఏమీ ఉండవు. మధ్యలో లేవక్కర్లేదు, ఎవరు రారు, పని మనుషులు కట్టాను. అందుకే మనం రేపైతే ఏదైతే పూజ చేద్దాం అనుకుంటున్నామో ముందుగానే పాత్రలు అన్నమాట, ఆ పళ్ళెము, ఉద్ధరణ, తర్వాత గంట, తర్వాత దీపం కుందులు అన్నీ చక్కగా ముందు రోజు మనము సాయంత్రం శుభ్రపరచుకుని ఉంటే 2 జతలు ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు. అవన్నీ శుభ్రపరచుకుని మన ఉదయానికి మనకి చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇలాగా మనం పూజ చేసుకుందాం. ఇంకా పూజలోకి వెళ్ళిపోదాం మనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. చక్కగా వీలైనంత వరకు ఆవు నెయ్యి తెచ్చుకుని తర్వాత మనకి సైంధవలవనం అని మనకి షాపుల్లో దొరుకుతాయి. మామూలు ఇది వాడిన ఉప్పు కాకుండా సైంధవలవనం అంటే వాళ్ళు పౌడర్ ఇస్తారు. అది ఓన్లీ ప్రసాదంలోకి వేసుకుంటే మంచిదన్నమాట, అది పవిత్రమైనది. కట్టి ఆవు నెయ్యితో దీపం పెట్టుకుని లేకపోతే నువ్వుల నూనె పెట్టుకోవచ్చు. చక్కగా కుందుల్లో 3 వత్తులు వేసి దీపాలు పెట్టుకుని మీరు బొట్టు పెట్టుకుని దీపానికి బొట్టు పెట్టుకుని 2 కలశలు పెట్టి ఒక కలశ ఆచమన పాత్రలో చక్కగా కూర్చుని మనం పూజ చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాం. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపవస్రవస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ మన పసుపు వినాయకుడిని ఆల్రెడీ చేసి ఉంచుకుంటే ఆ పసుపు వినాయకుడిని నేను డిస్క్రిప్షన్లో వచ్చాను, దాని ప్రకారంగా పసుపు వినాయకుడిని పూజ చేసుకోండి. లేదా అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను ఇందులో, దాని ప్రకారంగా వినాయకుడి పూజ చేసుకోవచ్చు. ముందు సంకల్పం చెప్పుకుందాం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఓం 3 సార్లు కలశలో వేరే కలశలో ఉన్నాయి కదా, ఆ నీళ్లు మీరు కుడి చేతితోని తీసుకోండి. ఓం మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోక్షేణ నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 2 అక్షతల వాసన చూసి మీ ఎడం పక్కన వేసేయండి. ఓం ఉత్తిష్టంతో భూత పిశాచాయేతి భూమి భారగాయతి శ్యామ విరోధిన బ్రహ్మకర్మ సమారభే. ఓం భో ప్రాణాయామం చేయండి. మీకు తెలుసు, ఈ చిటికిన వేలు
చూపుడు వేలు వదిలేసి ఈ మధ్యలో వేళ్ళు బటకన వేలుతో ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. విశ్వనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాత్ కరుణం తుం సర్వతో జయమంగళం. యావస్తేషాం జయశేషాం కుతశేషాం పరాభవాయేషామిందేవరస్యాం హృదయస్సు జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే. ఆల్రెడీ పసుపు వినాయకుడు అక్కడ చేసి పెట్టుకుని ఉంటే పళ్ళెంలోనేమో వినాయకుడిని పెట్టుకుని పసుపు పెట్టుకుంటే మనం టూకీగా ఈ వినాయకుడి పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు అంటే ఒక పుష్పము చిన్న బెల్లం ముక్క చేసి నైవేద్యం పెట్టేసుకుని పక్కన పెట్టేసి మీరు మామూలుగా ఎదాగా మామూలు పూజ చేసుకోవచ్చు. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురంధరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. మాతాపితృభ్యో నమః. అయం ముహూర్తసుముహూర్త అస్తు. ఉత్తిష్టంతో గతవిశాచహాయతే మరగదేశామి విరోధిన బ్రహ్మకర్మస్మార్మి మమ ఉపాతదుర్దక్షయద్వర శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం. శుభాభ్యాం శుభే సోమనమూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమంత్రే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖण्डे अस्मिन् वर्तमानव्यवहारिके चान्द्रमानेन प्रभवादि 6 संवत्सराणां मध्ये श्रीक्रोधिनाम संवत्सरे दक्षिणायने शरदृतु आश्वीजमासे शुक्लपक्षे प्रतिभाड्याम्यां वासरः. गुरुवासरे शुभनक्षत्रे शुभयोग शुभकर्ण एवं गुणविशेषणविशिष्टायाम् आदौ शुभतिथौ श्रीमान् गोत्रस्य. మీ గోత్రం మీ యజమాని గోత్రం మీ యజమాని పేరు మీ పిల్లల పేర్లు కూడా చక్కగా సంకల్పంలో చెప్పుకోండి. మమ అనుకోండి. మమ సహకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యా విజయ పరంపరాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థఫలాప్యార్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం సర్వకామనా సఫలీకరణార్థం నవానాంగ్రహాణామత్యంతానుకూలతాఫల సిద్ధ్యర్థం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ బాలార్తిపుర సుందరీ దేవతా పూజాం శ్రీ సూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మనము వేరే కలిసి పెట్టుకున్నాం కాబట్టి ఆ కలిసికి చుట్టూరు బొట్లు గంధం రాసి బొట్లు పెట్టి అక్షతలు ఒక పుష్పము వేసి కుడి చేయి ఉంగరం వేసి పైన ఎడంచే పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాక్షుత కుక్షౌ తుస్సాగర సర్వే సప్తద్వీపా వసుంధర. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్వణాంగైజగరిసా సర్వే కలసాముసమాసితా. గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. మనం ఈ పవిత్ర నదీ జలాలను అందులో ఆహ్వానించాం కదా, అందులో ఉన్న ఆ జలము పుష్పంతో దేవం ఆ వినాయకుడి మీద ఆ దేవుడి మీద ఆ దేవి మీద చిత్రపటం మీద వేసుకుని తర్వాత మీ మీద పూజా ద్రవ్యాల మీద స్థలాల మీద సంప్రోక్షించండి. అంటే నైవేద్యాల మీద కాకుండా పూజా ద్రవ్యాన్ని స్థలాన్ని సంప్రోక్షం పుండరీకాక్ష పుండరీకాక్ష. ఓం. ఇప్పుడు గణపతి పూజ దానిలో మామూలుగా నేను చెప్పేస్తాను, చేసేయండి. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపవస్వస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన సున్మన్మోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అలాగే పుష్పాలు వేస్తుండండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆవాహన స్థాపయామి పూజయామి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆసనార్థం రత్నసింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఆ కలశలో నీళ్లు
పసుపు వినాయకుడి మీద వేయండి. శ్రీ మహాగణాధిపతి అని హస్తయో అఖ్యం సమర్పయామి, అలా నీళ్లు జల్లుతూ ఉండండి. ముఖే ఆజమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మాన్ పుష్పం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ప్రశ్నాతు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమసు తేజ. శ్రీ మహాగణాధిపతి యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీగంధం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి అక్షతాం సమర్పయామి, అక్షతాలు వేయండి. అధంగ పూజ. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీకుమారగురవే నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ఒక అగరవత్తి వెలిగించి వినాయకుడు చూపించేసి ఆ స్టాండ్లో పెట్టండి. మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం మీద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపం దర్శయామి. కొంచెం నీళ్లు ఆ దీపానికి చూపించేసి వినాయకుడికి పళ్ళెంలో విడిచిపెట్టండి. ధూపదీపానందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం చిన్న బెల్లం ఒక అరటిపండు పెట్టాం కదా, దాని మీద ఈ కలసిలో నీళ్ళతో ఆ పుష్పంతో జల్లండి. ఓం భూర్భువ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వచ్చేన పరిశుంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసే. శ్రీ మహాగణాధిపతి నమః కదలీవ లఘులోపహార అమృత నివేద్యం సమర్పయామి. అలాగే 5 సార్లు స్వామికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్ళు 3 సార్లు చూపించి ఆ పళ్ళెంలో విడిచిపెట్టండి. పాదోపక్షాళయామి పాదోపక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం 3 తమలపాకులు 2 చెక్కలు స్వామికి చూపించి పక్కన పెట్టండి. ఓం భోగీఫలేసు కర్పూరి నాగవల్లితరీతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం. శ్రీ మహాగణాధిపతి ముఖసుజ్యుద్ధం తాంబూలం సమర్పయామి. ఒక కర్పూరము వెలిగించి ఆ స్వామికి చూపించండి. యదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసపు వారే సర్వాణి రూపాన్ని విజిత్తీర. శ్రీ మహాగణాధిపతి ఆనందకర్పూర్ నీరాజన్ దర్శయామి. సంతస్థిరస్తు మస్తమంగళాని భవంతు నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. ఆ స్వామికి చూపించేసి కొంచెం నీళ్ళు విడిచిపెట్టి మీరు కాళ్ళు కద్దుకోండి. మరో పుష్పం పట్టుకోండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి మహావేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. అనేక 2 పుష్పాలు అక్షతలు స్వామికి వేసేయండి. చటంధారయామి చామరం బీజ్యామి నిత్యం దర్శయామి. గీతం సమర్పయామి. ఆందోళిగా సర్వ రాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారం సమర్పయామి. 2 అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతయా వాహన్ న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్స గణనాయక. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ సౌభాగ్యంచ పుత్రాన్ పౌత్రాన్ పుత్ర ప్రపౌత్రాంచ దేహిమే గణనాయక. శ్రీ మహాగణాధిపతి ప్రీతో సుప్రసన్న వరదో భవతో. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్ణామి. మనం పూజ చేసిన అక్షతలు పుష్పాలు ఆ అక్షతలు తల మీద వేసుకుని పుష్పాలు కళ్ళకు అద్దుకుని తలలో పెట్టుకోండి. సహస్రపరమా దేవీ శతమూలే శతాంకుర రవగోరతమే పాపం దౌర్వాదృశ్య ప్రణాశిని. ఒకసారి ఆ పసుపు వినాయకుడి ప్లేటు కొంచెం కుడి చేత్తో ఎత్తి ఎడం పక్కన మనకి ఎడమ పక్కన అమ్మవారికి కుడి పక్కన పెట్టండి. ఓం యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాని సంచంతే అత్ర పూర్వే సాధ్యా సంధి దేవా గణపదాస్థానముద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. తండ్రి, ఈ నవరాత్రులు నా శక్తి కొలది భక్తి కొలది చేస్తున్నాను. నా పూజకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ నవరాత్రులు శుభ్రంగా నా చేత చేయించే శక్తిని ఆటంకాలు గట్ట ఏమి లేకుండా చేయించి మమ్మల్ని కరుణించు అని మనస్ఫూర్తిగా స్వామిని మనం ప్రార్థించుకుందాము. ఇప్పుడు తిరిగి సంకల్పం చెప్పుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః.
हरि ओं श्रीकृष्णपरब्रह्मणे नमः। उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः यतेषामविरोधेन ब्रह्मकर्मसमारभे। ओं भोः प्राणायामं चेయండి। ओं भोः ओं ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओं आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरों मम అనుకోండి। मम उपासदुर्दक्षयद्वारा श्रीपरमेश्वरी प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभनमुहूर्ते श्रीमहाविष्णुराज्ञे प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जिम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिणदिग्भागे श्रीशाल्य ईशान्यप्रदेशे कृष्णा गंगा गोदावरी मध्ये अस्मिन् वर्तमान स्वगृहे अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमाणेन प्रभवादि 6 संवत्सराणां मध्ये ఈ శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీజమాసే శుక్లపక్షే ప్రతిపాడ్యమ్యాం వాసరః గురువాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఆదౌ స్వేదితో శ్రీమాన్ మమ యజమానస్య గోత్రస్య నామధేయస్య। మీ గోత్రము, మీ యజమాని పేరు, తర్వాత మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు చక్కగా చెప్పుకోండి। మమ అనుకోండి। మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం చింతిత మనోరథసిద్ధ్యర్థం సర్వకామనా సఫలీకరణార్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం నవానాం గ్రహాణమత్యంత అనుకూలతాఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ బలా త్రిపుర సుందరీ దేవతా పూజాం కల శ్రీసూక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే। ఉంగరం వేలుతో కలసలో నీళ్లు లాగా స్పృశించండి। మరో ఒక పుష్పం పట్టుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి। ఓం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముపి మాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరక్తచిషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం। శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః। ధ్యాయామి ధ్యానం సమర్పయామి। ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసేయండి। మరో పుష్పం పట్టుకోండి। ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా। శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్య నమః ఆవాహనం సమర్పయామి। మరో పుష్పం పట్టుకోండి। తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్యం పురుషానహం। శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః రత్నసింహాసనం సమర్పయామి। ఆ పుష్పం అమ్మవారి పాదాల దగ్గర సమర్పించండి। కొంచెం మనం కలసలో నీళ్ళు ఉన్నాయి కదా, ఆ పుష్పంతో ఆ నీళ్లు అమ్మవారి మీద జల్లండి। అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శర్మా దేవీ జుషతాం। మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప శ్రీ లలితా త్రిపుర సుందరీ సహిత బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః పాదయో పాద్యం సమర్పయామి। కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్దాంజులంతీం తృప్తాం తర్పయంతీం పద్మే సితాం పద్మవర్ణాం తామియోపప్రయే శ్రియం। శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః హస్తయో అఘ్యం సమర్పయామి। అలాగే పుష్పంతో నీళ్లు అమ్మవారికి సమర్పించుతుండండి। చంద్రాం ప్రభాసాం యశస్వాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మలీమీం శరణమహం ప్రపజ్యే లక్ష్మీర్మేణ శతాం తాం రుణే। శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః ఆచమనీయం సమర్పయామి। అలాగే అమ్మవారికి కొంచెం నీళ్లు వెళ్ళండి। ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరయాస్య బాహ్యా లక్ష్మీ।
శ్రీ ఈ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. పంచామృతాలు అంటే రోజు పంచామృతాలు పెట్టలేం కాబట్టి మనం శుద్ధోదక స్నానమనే అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు వస్త్రం, మనం జాకెట్ ముక్క తెచ్చుకున్నాం కదా కొత్తది, దానికి పసుపు పెట్టి ఒక దాని మీద చిన్న వస్త్రం, మామూలు వస్త్రం పెట్టి అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. ఉభయతుమాన్ దేవసక కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. వస్త్రద్వయం సమర్పయామి. ఇప్పుడు గాజులు తెచ్చుకున్నాం కదా, ఒక 4-6 గాజులు అమ్మవారికి పెట్టండి. క్షుప్తిభాసామలాంజ్యేష్ట లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధించ సర్వార్నిర్నుదమే గృహాత్. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. ఇప్పుడు గంధద్వారాంధరాంధరషాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామియోపప్రయే శ్రియం. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. శ్రీగంధం సమర్పయామి. పుష్పంతో ఆ గంధంలో ముంచి అమ్మవారికి సమర్పించండి. మనసక్క మమాకూతిం వాచ సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్సామయ శ్రేశ్రయతాం యశః. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. కిరీటార్థం పుష్పం సమర్పయామి. 2 అక్షతలు అమ్మవారికి సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహాణా హరివల్లభే. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. అక్షతం సమర్పయామి. ఇప్పుడు పుష్పమాల ఉంటే అమ్మవారికి మనం గుచ్చిందుంటే సమర్పించండి. కర్ధమేన ప్రజాభూతామయి సంభవ కర్ధమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినే. పుష్పమాల సమర్పయామి. ఇప్పుడు అధాంగ పూజ అమ్మవారికి చేస్తాం కాబట్టి పుష్పాలుంటే నమః అన్నప్పుడు ఒక్కొక్క పుష్పం అమ్మవారికి, అంటే అన్ని అంగాలకి అమ్మవారికి పూజ మాట, పాదముల మొదలు శిరస్సు వరకును. ఓం చంచలాయ నమః. పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః. జానునీం పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః. ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనం పూజయామి. ఓం లలితాయ నమః. భుజధ్వజం పూజయామి. ఓం కంబుకంఠే నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం శ్రియై నమః. ఓష్టం పూజయామి. ఓం సునాసికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః. నేత్రం పూజయామి. ఓం రమాయే నమః. కర్ణం పూజయామి. ఓం కమలాలయాయ నమః. శిరః పూజ్యామి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం పుష్పాలుంటే పుష్పాలతో పూజ చేయండి. లేదా అంటే కుంకుమ ఉన్నది కదా, కుంకుమ మనం వేరేగా అమ్మవారి ప్రతిమని పళ్ళెంలో పెట్టుకున్నాము, చిన్న గిన్నెలో కానీ పళ్ళెంలో కానీ, దానికి కుంకుమతో పూజ చేస్తుండండి నమః అన్నప్పుడు. ఓం కళ్యాణ్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం మాయాయై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. ఓం సుందర్యై నమః. ఓం సౌభాగ్యవర్త్యై నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం సర్వమంగళాయై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం స్కందజనన్యై నమః. ఓం పరాయై నమః. ఓం పంచదశాక్షర్యై నమః. ఓం త్రిలోకమోహనాయై నమః. ఓం అధీశాయై నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం సర్వరూపిణ్యై నమః. ఓం సర్వసంక్షోభిణ్యై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం నవముద్రేశ్వర్యై నమః. ఓం శివాయై నమః. ఓం అనంగకుసుమాయై నమః. ఓం ఖ్యాతాయై నమః. ఓం అనంగాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం జప్యాయై నమః. ఓం స్తవ్యాయై నమః. ఓం శృత్యై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యక్లిన్నాయై నమః. ఓం అమృతోద్భవాయై నమః. ఓం మోహిన్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఆనందాయై నమః. ఓం కామేశ్వర్యై నమః. ఓం తరుణ్యై నమః. ఓం కళాయై నమః. ఓం కళావత్యై నమః. ఓం భగవత్యై నమః. ఓం పద్మరాగకిరీటిన్యై నమః. ఓం సౌగంధిన్యై నమః. ఓం సరిద్వేణ్యై నమః. ఓం మంత్రిణ్యై నమః.
ఓం మంత్రరూపిణ్యై నమః. ఓం తత్రత్వయై నమః. ఓం తత్వమయ్యై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం త్రిపురవాసిన్యై నమః. ఓం శ్రియై నమః. ఓం మత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం కౌలిన్యై నమః. ఓం పరదేవతాయై నమః. ఓం కైవల్యరేఖాయై నమః. ఓం వసిన్యై నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం సర్వమాతృకాయై నమః. ఓం విష్ణుస్వస్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః. ఓం ఆధారాయై నమః. ఓం హితపత్నికాయై నమః. ఓం స్వాధిష్టానసమాశ్రయాయై నమః. ఓం ఆజ్ఞాపద్మాసనాసీనాయై నమః. ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః. ఓం అష్టత్రిసత్కళామూర్త్యై నమః. ఓం సుషుమ్నాయై నమః. ఓం చారుమధ్యమాయై నమః. ఓం యోగేశ్వర్యై నమః. ఓం మునిధ్యేయాయై నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం పురాణ్యై నమః. ఓం ఆగమరూపిణ్యై నమః. ఓం ఓంకారాయై నమః. ఓం ఆదిమహావిద్యాయై నమః. ఓం మహాప్రణవరూపిణ్యై నమః. ఓం భూతేశ్వర్యై నమః. ఓం భూతమయ్యై నమః. ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః. ఓం షోడశన్యాసాయై నమః. ఓం మహాభూషాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం దళమాతృకాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం తరుణాయై నమః. ఓం లక్ష్మై నమః. ఏం శ్రీ త్రిపురభైరవ్యై నమః. ఓం త్రికోణమధ్యనిలయాయై నమః. ఓం షట్కోణపురవాసిన్యై నమః. ఓం నవకోణపురావాసాయై నమః. ఓం బిందుస్థలసమన్వితాయై నమః. ఓం అఘోరాయై నమః. ఓం మంత్రితపదాయై నమః. ఓం భామిన్యై నమః. ఓం భవరూపిణ్యై నమః. ఓం ఏతస్యై నమః. ఓం సంకర్షిణ్యై నమః. ఓం ధాత్ర్యై నమః. ఓం ఉమాయై నమః. ఓం కాత్యాయన్యై నమః. ఓం శివాయై నమః. ఓం సులభాయై నమః. ఓం దుర్లభాయై నమః. ఓం సహస్రై నమః. ఓం మహాసహస్రై నమః. ఓం శిఖన్యై నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. అదాష్టోత్తర పుష్ప కుంకుమార్చితాం సమర్పయామి. ఇప్పుడు 2 అగరత్తులు వెలిగించండి. కర్ధమేన ప్రజామూతామై సంభవ కర్ధమ ఆపసృజంతు స్నిగ్ధానే చక్లీతవసమే గృహే నిజదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. ఆ ధూపము అమ్మవారికి చూపించి ఆ ఊదత్తుల స్టాండ్లో పెట్టుకోండి. దీపం మీద 2 అక్షతలు వేసేసి నమస్కారం చేసుకోండి. ఆద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. సాధ్యం త్రివర్తి సంయుక్తం మనినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపభక్త్యా దీపం ప్రియచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మానర్గాన్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. కొంచెము ఉద్ధరణలో నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇప్పుడు నైవేద్యం మనమ వడపప్పు, పానకము, పళ్ళు, కొబ్బరికాయ. తర్వాత ఆ రోజు మీరు ఏదైతే నైవేద్యం పులగము, పరమాన్నము, చక్కెర పొంగలు, దద్దోజనము ఏదైతే మీరు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నారో దాని మీద ఈ కలశలో నీళ్లు పుష్పంతో జల్లి అమ్మవారికి సమర్పించండి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యంత్వర్చేన పరిష్ణించామి అమృతమస్తు అమృతోపస్తనమసే. ఆదురాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆదురాం యకర్ణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.
శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతాభ్యో నమ. కదలీ ఫలనారికేళ పులకం పరవణం మహానైవేద్యం అమృత నివేదన సమర్పయామి. 5 సార్లు స్వామివారికి అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు మధ్య మధ్యలో చూపించి పళ్ళెలను విడిచిపెట్టండి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, సుధా ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు పళ్ళెలను విడిచిపెట్టేసి 3 తమలపాకులు 2 చెక్కలు అమ్మవారికి చూపించి పక్కన పెట్టండి. ఆ జాకెట్ ముక్క మీద పెట్టుకోండి. తామభజదవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గవోదాశ్వాస్మాన్ విందేయం పురుషానహం. శ్రీ బాలా త్రిపురసుందరీదేవతాభ్యో నమః. ముఖశుద్ధితం తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నీరాజనం కర్పూర హారతి ఇవ్వండి. ఇవాళ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవత కాబట్టి మనం అమ్మవారికి బాలా త్రిపుర సుందరి పాటతోని అమ్మవారికి హారతి ఇద్దాం. వెలిగించారు కదా, మరో 2 బిళ్ళలు పక్కన అందుబాటులో పెట్టుకోండి. బాలా త్రిపుర సుందరి గై కొనుము హారతి, బాలా త్రిపుర సుందరి గై కొనుము హారతి, గానలోల జాలమెలా దారి చూపుమా, గానలోల జాలమెలా దారి చూపుమా. బాలా త్రిపుర సుందరి గై కొనుము హారతి, గానలోల జాలమెలా దారి చూపుమా. సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్చుమంటిని. బాలా త్రిపుర సుందరి గై కొనుము హారతి, గానలోల జాలమెలా దారి చూపుమా. వాసికెక్కియున్న దానవనుచు నమ్మితి, రాసిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిని. బాలా త్రిపుర సుందరి గై కొనుము హారతి, గానలోల జాలమెలా దారి చూపుమా. ఓం క్లీం శ్రీం అనుచుమదిని తలచుచుంటిని, ఆపదలెడ బాపవమా అతివ సుందరి. బాలా త్రిపుర సుందరి గై కొనుము హారతి, గానలోల జాలమెలా దారి చూపుమా. స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా. స్థిరముగ శ్రీకడలి యందు వెలసితివమ్మా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా. బాలా త్రిపుర సుందరి గై కొనుము హారతి, గానలోల జాలమెలా దారి చూపుమా, గానలోల జాలమెలా దారి చూపుమా. ఓం వేదా వేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తపసోపవారే సర్వాణి రూపాని విచిత్రధీర నామాని కృత్వా నినాస్తే సంతసేస్తు సమస్తమంగళాని భవంతు. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. అనేకానందకర్పూర్ నీరాజనం దర్శయామి. అమ్మవారి కళ హారతి చూపించి కొంచెం నీళ్లు పక్కన విడిచిపెట్టేసి మీరు అక్కడ మీ భర్త పిల్లలు అందరూ ఉంటే అందరూ కూడా కళ్ళకద్దుకోండి. రక్షాంధారయామి. ఆసనం దిగి మరో పుష్పం పట్టుకుని 1 రూపాయి కాయిన్ అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అశ్వజాయి చ గోదాయి ధనధాయి మహాధనే, ధనం మే జుషదాన్ దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వస్వాజ విగోరదం, ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీయమీశ్వరీం, చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీర్ముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుధనం సూర్యో ధనం వసు, ధనమింద్రో బృహస్పతి వరుణం ధనముశ్రుతే. వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రః, సోమం ధనస్స సోమినో మేష్యం దధాతు సోమిని. నక్రోధో నచమాశ్చర్యం న లోభో నా శుభామతి. భవంత కృత పుణ్యానాం భక్తానాం శ్రేయసోక్తం జపే సదా.
वर्षन्तु ते विभावरितिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषोजैः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधस्था या सा पद्मासनस्था उपलकटतटी पद्मपत्राय दाक्षि गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्तोत्तरेयां लक्ष्मीर्दिव्यै गजेन्द्री मणिगणगचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजितनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्य कुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सुधलक्ष्मीर्मोक्षलक्ष्मीं जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपासमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रं भजेऽहमम्बां जगदीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तु ते कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सकलविद्येति विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात् महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप श्री बाला त्रिपुरसुन्दरी देवताभ्यो नमः वेदोक्त सुवर्णदिव्यमन्त्रपुष्पां समर्पयामि ఆ పుష్పము అక్షతలు ఒక కాయను అమ్మవారి పాదాల మీద వేసేయండి. మరో పుష్పం పట్టుకుని కుడి చేతి పక్క నుంచి ఎడమ చేతికి తిరగండి 3 సార్లు. యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని చ ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో మహేశ్వరీ. శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతాభ్యో నమః. అనేక ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కూర్చుని మరో పుష్పం అమ్మవారికి వేసేయండి. ప్రార్థన మాట. ఓం అరుణాం కరుణాం తరంగితాక్షిం తసపాశాంకుశ పుష్పపాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకై అహమిచ్చేవ విభావయేద్భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమావాం పీతవస్రాం करकलितलसद्देम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभेदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनामळिकिचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपाशाङ्कुशां अशेषजनमोहिनीमुरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविदो स्मरेदम्बिकाम्. శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతాభ్యో నమః. అనేక ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేసేయండి. చిత్రంధారయామి. పుష్పాలంటే పుష్పాలు 2 అక్షతలు అమ్మవారి మీద అలా వేయండి. చామరం వేజయామి. ఎవరింట్లోనైనా మనం చామరం కొనేసి ఉంచుకుంటాం కదా స్మూత్గాను, దాంతో అమ్మవారికి ఇలా ఉపచారాలు చేయండి. చిత్రంధారయామి చామరం వేజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారం సమర్పయామి. ఈ విధంగా పూజ చేసుకున్నాం. 2 అక్షతలు నీళ్లు అమ్మవారికి ఆ పళ్ళెలను విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే ఆవాహనం న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్స పరమేశ్వరి. బాలా త్రిపురసుందరీ దేవతాభ్యో సుప్రీతో సుప్రసన్న వరదో భవతు. బాలా త్రిపురసుందరీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసిన పుష్పాలు తల్లో పెట్టుకోండి. ఆ కుంకుమని మీరు పెట్టుకోండి. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వమూర్తమే పాపం దౌర్వాది స్వప్ననాశినే. ఈ విధంగా మనం పూజ చేసుకుని అమ్మవారి తాలూకా సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అలాగే రేపు అమ్మవారి తాలూకా అలంకారము ఆ లక్ష్మీదేవిది అనుకుంటా. అలాగే ఈ విధంగానే అమ్మవారి అష్టోత్తరంతో పూజ నేను మీకు చేసి పెడతాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ తాలూకా వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి.
ఇదంతా అయిపోయాక మీకు ఇంకా టైం ఉంటే లలితా సహస్రనామం చేసుకోవచ్చు, దేవి ఖడ్గమాలు కూడా చేసుకోవచ్చు. అంటే ఈ నవరాత్రుల్లో మనం ఎంత అమ్మవారి దుర్గే స్తోత్రప్రియ అన్నట్టుగా అమ్మవారికి ఎంత మనము ప్రార్థిస్తే అంత కరుణ మనందరి మీద చూపుతుంది. ఈ విధంగా మనము మొదటి రోజు ఆ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారి తాలూకా సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు మనందరం పొందుదముగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి.